అంటే అభివృద్ధికి మీరు వ్యతిరేకమా? నేను ఎప్పుడు కూడా చెప్తుంది అభివృద్ధి చేయమని. అభివృద్ధి అంటే మీ డెఫినేషన్ ఏంటంటే గ్రామాభివృద్ధి లేకుండా చేసే అభివృద్ధి అనేది కాదు. నేను చెప్తా ఉంది ఇప్పుడు కరేడు ఉంది, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. ఆ ఉపాధి, వ్యవసాయం ఉపాధి మీద చాలా మంది బతుకుతా ఉన్నారు. అక్కడ రైతు కూలీలు బతుకుతున్నారు, మార్కెటింగ్ వాళ్ళు బతుకుతున్నారు, మామిడి తోటలు ఉన్నాయి. ఆ మామిడి తోటల వల్ల ఎంతమంది బతుకుతా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పే వీటి వల్ల ఇంత ఉపాధి పోయి మీరు చెప్పే ఉద్యోగాలు మొత్తం కలిపి 1000 ఉద్యోగాలు కూడా లేకపోతే ఆ ఉద్యోగాలు వచ్చేవాళ్ళు కూడా ఈ కెమికల్ ఇంజనీరో, మెకానికల్ ఇంజనీరో, లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరో, లేదా ఏదన్నా డిగ్రీ అయిపోయినాడో, అందరూ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారా? ఊళ్ళలో ఉన్న వాళ్ళందరూ పాప వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళందరూ డిగ్రీ లేక చదువు అబ్బనోళ్లే కదా. అంటే చదువు అబ్బనోళ్ళు వ్యవసాయం చేస్తుంటే అంటే రైతు బతకబడలేదా? రైతుకు సంబంధించిన స్కిల్ సంబంధించిన వాళ్ళు బతకబడలేదా? అంటే మీరు వెళ్ళే విధానం 24 గంటలు ఏంటంటే వ్యవసాయం బలేదు, సో ఓన్లీ టాబ్లెట్లు మింగి బతుకుతారా? అంటే 24 గంటల ఆలోచన, మీరు వెళ్ళే ప్రచారం అభివృద్ధికి వ్యతిరేకమా? అభివృద్ధికి వ్యతిరేకం అంటే ఏం అభివృద్ధి చేస్తున్నావు? గ్రామీణ అభివృద్ధి చేయాలి. గ్రామీణ అభివృద్ధి చేయాలంటే వ్యవసాయం లాభసాటి ఉన్న ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడైతే బీడు భూములు ఉంటాయో, ఎక్కడైతే పంటలు పండవో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. కానీ ఇండస్ట్రీలు వస్తేనే కదా అభివృద్ధి చెందేది. ఇండస్ట్రీలు రావడానికి వ్యతిరేకిస్తున్నారు, వ్యతిరేకించే వాళ్ళు మేము ఇదిగా చూస్తాం. నేనంటుంది అదే ఇండస్ట్రీస్ కి ఎవరు వస్తేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ప్రభుత్వం చెప్పి. ఇప్పుడు నేనంటుంది ఇండస్ట్రీస్ కి ఎవరు వ్యతిరేకం కాదంటున్నాను. మా ప్రకాశం జిల్లా నిమ్స్ ప్రాజెక్ట్ బొచ్చుడు ఎకరాలు ఉన్నాయి, మీ పామూరు సైడ్ బ్యాక్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంతెందుకు మీ పక్కన నెల్లూరులోనే ఇంచుమించు 20-30 వేల ఎకరాలు ఉన్నాయి. మరి మీకు ఆ భూమి ఎందుకు అవసరం లేదంటే ఆ భూమికి ఎందుకు, ఇక్కడ భూమి ఎందుకు కావాలి? రామాయపట్నం పోర్ట్ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ వస్తుంది కాబట్టి ఈ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో తీసుకొని రిసార్ట్స్ కట్టుకొని దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం, వీళ్ళంతా రియల్ ఎస్టేట్ వాళ్ళే. ఇప్పుడు మా దరిద్రం కందుకూరులో మాకు పోటీ చేసిన ఎమ్మెల్యే అయినా, గెలిచిన ఎమ్మెల్యే అయినా, లేదా ఢిల్లీ చేసే వాళ్ళైనా ఆల్మోస్ట్ అందరు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళే. అంటే రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తారు కానీ మరి రైతుల గురించి ఆలోచిస్తారు. మరి రైతు మీద ఆధారపడ్డ ఈ వర్గాలు ఉపాధి పోతుంది, ఇక్కడ అభివృద్ధి చంపేసి ఈ అభివృద్ధి కాదే అని ఒక రైతు బిడ్డ అయితే అర్థమవుతుంది. సో ఒక ఏదన్నా ఆర్థిక అంశాలు అర్థమైతే అర్థమవుతుంది, ఒక చాడ్డకుండా చదివితే అర్థమవుతుంది, లేదా ఏదన్నా లోతుగా ఆలోచించి తెలుసుకోవాలని తత్వం ఉన్నా కూడా అర్థమవుతుంది. ఏమీ తెలియకుండా ఆయన అభివృద్ధి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు అభివృద్ధి చెప్పారు, నేను అభివృద్ధి చేస్తానని మా రైతుల భూములన్నీ కొట్టేసి మా వాళ్ళని గజిబిజి చేసేసి వాళ్ళంతా పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో వలస వెళ్ళిపోయింటే మీ ఉద్దేశంలో అభివృద్ధి అంటే గ్రామంలో 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికా వెళ్ళి ఫోటో తీసి పెడితే అభివృద్ధి అయిపోయారు, బాబు గారు అభివృద్ధి చేశారు. మరి 90% ఎవరు? 90% వాళ్ళు చదువు రాదు పాపం, వాళ్ళు ఊళ్ళో ఉండాలి ఇష్టం, వ్యవసాయం చేయాలని ఇష్టం, వాళ్ళ పెళ్లి కూడా అవట్లేదు. ఈరోజు సంబంధాలు కూడా వచ్చే పెళ్లి కూడా అవట్లేదు. ముఖ్యంగా కొన్ని కులాల్లో, పెద్ద కులాలు, కమ్మారెడ్డి కాపులో అది పిల్లని కూడా ఇవ్వట్లేదు. వాడి వ్యవసాయం అంటే వాడిని పురుగును చూస్తున్న విధానం. మరి ఎక్కడ ఉంది అభివృద్ధి? మరి ఎక్కడుంది అభివృద్ధి? నువ్వు చెప్పే అభివృద్ధి అంటే నీకు తెలియక, అంటే నీ ఉద్దేశం వెళ్ళే విధానం జనాలను 24 గంటలు అభివృద్ధి చేశానని గొర్రెలు చేయటం కాబట్టి అదే చాడకుంటుండగా ఆర్థిక అంశాల మీద పట్టున్న వ్యక్తిగా ముఖ్యంగా నేను చేసే ఎక్కువగా ఎకానమీ మీద చేస్తాను. ఎలా ఎకానమీలో అభివృద్ధికి ఎలా ఏంటనేది అంత స్టడీ లోతు చేశాం కాబట్టి నేను ఇక్కడ ఇది అభివృద్ధి కాదు విధ్వంసం అనే చెప్తున్నాను. సార్ ఇప్పుడు కరేడు గ్రామం అనేది కనుమరుగైపోతే ఆ కరేడులో ఉన్నటువంటి ప్రధానంగా ఎవరైతే ఉన్నారో ఎస్సీ వర్గాలు కానీ మత్స్యకార వర్గాలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి పరిస్థితి? నేను ఇప్పుడు ఈ ప్రాసెస్ ఉద్యమంలో నేను రామాయపట్నం పోర్టు నమ్ముకొని ఉన్నారు మత్స్యకార కుటుంబాలంతా. సో ఇప్పుడు నేను ఈ కుట్ర ఆల్రెడీ మీరు చేవూరులో చూసాం. చేవూరులో అక్కడ రావూరు ఇవ్వలేదు. రావూరుకి ఏంటంటే ఒక కట్టు మీద ఉన్నారు. చేవూరులో పార్టీల వారిగా ఉంది, ఆ పార్టీల వారిగా ఉన్న మెయిన్ రైతులు అందరూ కూడా సర్దేసుకున్నారు వాళ్ళంతా. సో కొంతమంది ఇవ్వకపోయినా బలవంతంగా తీసేసుకొని చేవూరులో ఉన్న ఎస్సీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు నేను వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఆ ఊరు ప్రెసిడెంట్ ని మొత్తం ఊరంతా సగం వలస వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఇదే పరిస్థితి కరేడు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది కాబట్టి నేను దాన్ని డెఫినెట్ గా నేను ఈ భూసేకరణ జరిగితే నష్టపోయే వర్గాలు దళితులే, మత్స్యకారులే, చిన్న రైతులు అంటే ఎకరా ఉన్న రైతులు, వాళ్ళు రెడ్డి అయినా అవ్వచ్చు లేదా యాదవ్ అయినా అవ్వచ్చు, పాపం ఎకరా ఉన్న రైతులు వాళ్ళందరూ నాతోటి ఉన్నారు. అన్న అంటే మీరు అంటుంది ఉద్యమానికి నేను దూరంగా లేను. నేను ఉద్యమానికి దూరంలో కనపడలేదు, భూస్వాములకు దూరంగా ఉన్నాను. ఫస్ట్ లో మొత్తం జనాలతో బేసిక్ గా భూస్వాములకు దూరంగా ఉన్నాను. అంటే 100 ఎకరం 150 ఎకరం ఉన్నవాళ్ళు వాళ్ళకి కాంపన్సేషన్ అటు ఇటు వస్తే నేనేం పట్టుకోను. నాకు ఒక ఎకరా ఉన్న సో యానాది రెడ్డి అన్న కానీ ప్రసాద్ రెడ్డి అన్న లేదా ఇలాంటి వాళ్ళు నాకు కనపడతారు. లేదా ఆడ రైతు పని మీద చేసే
కౌలు రైతులు కనపడతారు, లేదా మత్స్యకారులు కనపడతారు, వీళ్ళు నాకు కనపడతారు. కాబట్టి వాళ్ళని నేను అడ్రస్ చేస్తా, వాళ్ళని నేను మాట్లాడుతూ ఉంటాను. అంతే ఈ రెండు పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో మనల్ని ఆ లైన్లో లేకుండా చేస్తే సో హ్యాపీగా రెండు పార్టీలు పనిచేయచ్చు అనుకుంటున్నారు. బట్ అది నేను బతుకున్నంత కాలం అయితే మటుకు అది జరగనేను అనేది చెప్పదలుచుకున్నాను. అంటే మా జీవితం అంతా ఈ భూముల్లో భూములు ముడిపడి ఉంది, బలవంతంగా ప్రభుత్వం మా మీద భూములు లేకుండా మా భవిష్యత్తు ఏంటని వాళ్ళ ఆందోళనకరంగా ఉందంటారు. వాళ్ళకి ఇంకా తెలియదు పాపం చాలా మందికి కూడా. ఇప్పుడు ఈ దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఈ భూమిలో ఉన్న ఊళ్ళో ఉన్న పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది తింటారు. అంటే ఇంకో పెద్ద సమస్య గ్రామాల్లో మేము చూస్తా ఉంది, విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్ణయాత్మక శక్తిలో లేరు పాపం. సో ఈ దళితులంతా ఎవరైనా ఆ ఊరు పెద్ద ఆయన లేదా ఈయన, ఆ ఊరు పెద్ద ఆయన ఆ ఊరు ఎమ్మెల్యే గురించి ఆయన చెప్పిన ప్రకారం ఎమ్మెల్యే గారు ఏం చెప్తే ఈయన చెప్తాడు. రెండోది ఈ ఊళ్ళో ఉన్న దళితులు వీళ్ళందరినీ కూడా పార్టీల వారిగా విడగొట్టి నిన్న కూడా రామకృష్ణపురంలో 2 పార్టీల వారికి గొడవ పెట్టేశారు ఆల్రెడీ. అంటే పార్టీల వారికి దనుకుంటే ఏమవుతుంది, ఈ ఊళ్ళో ఉన్న దళితులు కూడా 2 వర్గాలు అయిపోతారు. ఈయన వర్గం ఏం చెప్తాడో ఆయన వర్గం అని చెప్తాడు. ఎన్నికలు వచ్చాకి వీళ్ళకి ఏమి నిర్ణయాన్ని ఉండదు. అవుట్ రైట్ గా పార్టీలు కూడా వాళ్ళకి పనిచేసేది. ఫస్ట్ లో ఉమ్మడిగా ఉద్యమం చేసినటువంటి యొక్క రైతులు ఎందుకు ఈ రోజున వైసీపీకి టీడీపీకి డైవర్ట్ అయిపోయి 2 పార్టీలు కలిపి 2 పార్టీలు పిల్లలు ఎవరి పని వాళ్ళు చేస్తా ఉన్నారు. టీడీపీ సైడ్ వచ్చేకి దీన్ని ఎలా ముందుకెళ్లాలని చెప్తున్నారు. వైసీపీ సైడ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి వచ్చేకి ఇక్కడ కానీ ఆపేస్తే, ఏది కరేడు ప్రాంతంలో ఆపేస్తే విశ్వేశ్వర రెడ్డికి రామాయపట్నం పోర్టులో 8,000 ఎకరాలు వస్తుంది అనేది అతని పావులో అతను వర్కౌట్ చేస్తున్న పని. సో సినిమాలో ఎవరు క్యారెక్టర్ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు కాబట్టి మొత్తం ఒక పకడ్బందీగా చేసుకుంటూ సో మొత్తం కింద పాపం 80% ఉపాధిని చంపేస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి నాలాంటి వాళ్ళు ఉద్యమాన్ని నేను బలహీనపరచకూడదు అనేది నేను మాట్లాడతలేను. కానీ బట్ అల్టిమేట్ గా నేను ఆడ నిలబడతా, వాళ్ళ కోసం ఉంటా. ఈ మధ్యలో మళ్ళీ వస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్తూ ఉంటారు, ఇవన్నీ కాదు. డెఫినెట్ గా నేను ఆడ నిలబడాలన్న ఉద్దేశం కూడా ఇదే. ఈ ఉద్యమంలో పాల్గొనడానికి ప్రధాన కారణం ఏంటి? మీరు ఎమోషన్ అంతే. ఎందుకంటే ఒక ఫార్మర్ బిడ్డగా మా నాయన 4-5 సంవత్సరాలు వేసేప్పుడు సో వ్యవసాయం లాభసాటి లేదు, అప్పులు అయిపోతే హైదరాబాద్ వలస వెళ్ళిన ఫస్ట్ చూసినోడు నేను. ఒక రైతు వలస వెళ్తే తనకు తెలియని ప్రాంతంలో ఎలా బతుకుతాడో మా నాయన చెప్పిన విధానం విన్నామండి. అంటే ఆయన పడ్డ ఇబ్బందులు చూసినవాడిని. ఇప్పుడు ఇదే పరిస్థితులు ఈ భూములు రైతులు తీసేసుకొని ఇక్కడ ఎవరైతే ఇక్కడ రైతుల మీద ఆధారపడే వర్గాలు ఉంటారో వాళ్ళు పడే ఇబ్బందిలో నేను గమనించాను. కాబట్టి ఇంత ఎమోషన్గా ఉంది. రైతులందరినీ కూడా మోటివేట్ చేసి భూమిని బానేయకుండా చేసే విధానంతో వెళ్ళాలని నాడు ప్రయత్నించాను. ఎమోషనే కానీ రాజకీయం లేదు. ఒక రైతు బిడ్డగా మా వాళ్ళతో చెప్పాలి, మా వాళ్ళకి అర్థం అవ్వాలి, మా వాళ్ళు చైతన్యం చేయాలి. ముందు అసలు మా వాళ్ళని పార్టీల నుంచి బయటపడేయాలి.